Good afternoon all. This is Ravi Sidura. So as a trainer గా చాలా నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటాం, చాలా మాట్లాడాలనుకుంటాం. డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్ ఆఫ్ కాంపిటేటర్స్ మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఎందుకంటే మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం, చాలా పర్ఫెక్ట్ ఇన్ ఎనీ నాలెడ్జ్, ఫర్ అవర్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఆల్సో చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం. బట్ వీఆర్ పర్ఫెక్ట్లీ నాట్ ఇంపర్ఫెక్ట్. ఎవ్రీబడి ఏంటంటే పర్ఫెక్ట్ అనుకుంటారు, ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు ఇంపర్ఫెక్ట్గా ఉండొచ్చు, ఇంపర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు కొంతవరకు పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు. సో యాజ్ ఏ ట్రైనర్గా మనకు ఈ బుక్లో నేను ఒక పేపర్ తీసుకుంటున్నాను. సో ఇది ట్రైనర్. ఈ ట్రైనర్కి చాలా శిక్షణ తీసుకున్నాడు, చాలా రకాలుగా యాజ్ ఏ ఇండియన్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా సైకాలజిస్ట్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా చాలా నాలెడ్జ్ గెయినింగ్ చేసుకున్నాడు. గెయినింగ్ చేసుకున్న తర్వాత దీన్ని తను మార్కెట్లో నిలబడగలుగుతాడా అంటే వీఆర్ నాట్ గ్యారెంటీ. ఎందుకంటే వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు, వే ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, వే ఆఫ్ యాటిట్యూడ్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా అన్నీ పర్ఫెక్ట్గా అలవర్చుకుంటేనే తను పర్ఫెక్ట్ స్పీకర్ అవుతాడు, పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవుతాడు. ఎనీథింగ్ ఏదైనా ఇది ఇలా నిలబడగలుగుతాడంటే అన్ని నేర్చుకుంటే నిలబడగలుగుతామా? నేర్చుకున్నంత మాత్రమే స్పీకర్ అవుతాడా? నెవర్ ఎవర్. ఎప్పుడైతే ఈ స్పీకర్ నేర్చుకున్న స్పీకర్, గెయినింగ్ చేసుకున్న నాలెడ్జ్ అంతా స్పీకర్ కూడా ఎప్పుడైతే దీన్ని ఇలా నిలబడతలేదు సరిగా, అవునా కదా? ఎప్పుడైతే ఆ స్పీకర్ అన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఎవ్రీడే తను అప్డేట్ అవుతూ కొత్త నాలెడ్జ్ చేసుకుంటూ ప్రతిరోజు అందరికంటే గొప్పగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో తను మళ్ళీ ఇలా నిలబడగలుగుతాడు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సూపర్ మెసేజ్. ఓకే నెక్స్ట్ సూపర్ మెసేజ్ సార్. ఫోటో మాత్రం మన వెనుక ఓన్లీ ఫోటో. ఓకే సార్.